వెల్కమ్ టు అవర్ ఛానల్. జల్లికట్టు వీరత్వానికి పరాకాష్ట, సంస్కృతికి ప్రతీక. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక ఆట గురించి కాదు, ఒక జాతి పౌరుషం గురించి. తమిళ గడ్డపై శతాబ్దాలుగా వెలుగొందుతున్న వీర క్రీడ జల్లికట్టు గురించి. దుమ్ము రేపుతూ, కొమ్ములు విసురుతూ వాడివాసల్ గుండా దూసుకొచ్చే ఆ ఆంబోతును చూస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. మనిషికి మృగానికి మధ్య జరిగే ఈ అద్భుత పోరాటమే మన దేశీయ సంస్కృతికి అసలైన నిర్వచనం. పేరు వెనుక ఉన్న అర్థం మరియు చరిత్ర. జల్లికట్టు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? పాతకాలంలో ఎద్దు కొమ్ములకు బంగారు లేదా వెండి నాణేల మూటలను కట్టేవారు. సల్లి అంటే నాణేలు, కట్టు అంటే కట్టడం. ఈ నాణేల మూటను ఎవరు గెలుచుకుంటే వారే అసలైన వీరుడు. దీని చరిత్ర 1000 ఏళ్ల నాటిది కాదు, 1000 ఏళ్ల నాటిది. సింధులోయ నాగరికత తవ్వకాల్లో దొరికిన ముద్రికల మీద ఎద్దును లొంగదీసుకుంటూ ఉన్న మనిషి బొమ్మలు ఉన్నాయి. అంటే మన పూర్వీకులు అనాదిగా ఈ క్రీడను ప్రాణప్రదంగా చూసుకుంటున్నారని అర్థం. పురాణాల్లో కూడా శ్రీకృష్ణుడు 7 ఎద్దులను లొంగదీసుకుని నగ్నజితిని వివాహం చేసుకున్నాడని కథలు ఉన్నాయి. జల్లికట్టు వెనుక ఉన్న శాస్త్రీయ కోణం చూసినట్లయితే చాలా మంది జల్లికట్టును కేవలం వినోదం అనుకుంటారు. కానీ దీని వెనుక ఒక గొప్ప సైన్స్ ఉంది. జాతి సంరక్షణ. దేశీయ ఎద్దులలో ఏవి బలమైనవో గుర్తించడానికి జల్లికట్టు ఒక పరీక్ష. ఏ ఎద్దు అయితే ఎవరికీ చిక్కకుండా విజయం సాధిస్తుందో ఆ ఎద్దును బ్రీడింగ్ అంటే పశు సంతతి వృద్ధి కోసం ఉపయోగిస్తారు. దీనివల్ల పుట్టే దూడలు చాలా బలంగా ఉంటాయి. ఒకవేళ జల్లికట్టు లేకపోతే రైతులు ఎద్దులను పెంచడం మానేస్తారు. అప్పుడు మన దేశీయ జాతులైన పులికుళం, కాంగేయం, ఉంబళాచేరి వంటి పశువులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఎద్దుల పెంపకం అది ఒక తపస్సు. ఒక జల్లికట్టు ఎద్దును పెంచడం అంటే ఇంట్లో ఒక బిడ్డను పెంచడం కంటే ఎక్కువే. శిక్షణ ఎలా ఇవ్వాలి? ఎద్దులకు చిన్నప్పటి నుండే ఈత నేర్పిస్తారు. నీటిలో ఈదడం వల్ల వాటి ఊపిరితిత్తులు బలపడతాయి. మన్నుకుత్తల్, మట్టి దిబ్బలను కొమ్ములతో పొడవడాన్ని మన్నుకుత్తలు అంటారు. దీనివల్ల ఎద్దుకు శత్రువుకు ఎలా ఎదుర్కోవాలో శిక్షణ లభిస్తుంది. ప్రేమ. యజమాని ఎద్దును పేరు పెట్టి పిలిస్తే చాలు, అది ఎంతటి కోపంలో ఉన్నా కరిగిపోతుంది. ఆటలో గెలిచినప్పుడు ఎద్దును ఊరంతా ఊరేగిస్తారు. అది ఆ కుటుంబానికి ఒక గర్వ కారణం. ఇక ఆట నియమాలు చూస్తే అది హింస కాదు. ప్రపంచంలో ఎన్నో ఎద్దుల పోరాటాలు ఉన్నాయి. ఉదాహరణకు స్పెయిన్ బుల్ ఫైట్. అక్కడ ఎద్దును చంపేస్తారు. కానీ జల్లికట్టులో ఎద్దును చంపడం కానీ గాయపరచటం కానీ చేయకూడదు. వాడివాసల్. ఇది ఒక ఇరుకైన ద్వారం. ఇక్కడ నుండే ఎద్దు మైదానంలోకి వస్తుంది. నియమాలు చూస్తే క్రీడాకారుడు ఎద్దు పరుగు తీస్తున్నప్పుడు దాని కుంభస్థలాన్ని పట్టుకోవాలి. తోక పట్టుకున్నా, కొమ్ము పట్టుకున్నా అతడిని అనర్హుడిగా ప్రకటిస్తారు. కేవలం 15 నుండి 30 సెకండ్ల పాటు ఎద్దుని పట్టుకొని ఉంటే చాలు, ఆ వీరుడు విజేత అవుతాడు. 2017 మెరీనా బీచ్ ఉద్యమం ఒక చారిత్రక మలుపు. జల్లికట్టు గురించి చెప్పేటప్పుడు 2017లో జరిగిన నిరసనల గురించి చెప్పకపోతే ఆ కథ అసంపూర్ణం. జంతు హింస జరుగుతోందని పెటా వంటి సంస్థలు కోర్టుకు వెళ్లడంతో జల్లికట్టుపై నిషేధం పడింది. అప్పుడు తమిళనాడులోని యువత, విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చారు. లక్షలాది మంది చెన్నై మెరీనా బీచ్ వద్ద ఎముకలు కొరికే చలిలో కూడా రోజుల తరబడి శాంతియుతంగా పోరాడారు. ఏ నాయకుడు లేకుండా, ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా జరిగిన ఆ పోరాటం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. చివరికి ప్రభుత్వం దిగివచ్చి చట్టాన్ని సవరించింది. ఇది సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రజలు సాధించిన విజయం. ముగింపు చూస్తే జల్లికట్టు అంటే ఒక ఆట మాత్రమే కాదు, అది మన వేర్లు, మన భూమితో, మన పశువులతో మనకున్న అనుబంధం. యంత్రాలు వచ్చిన ఈ కాలంలో కూడా మన దేశీయ పశు సంపద బతికి ఉందంటే అది ఈ జల్లికట్టు వల్లే. జల్లికట్టు వీరుడు పౌరుషానికి, రైతు కష్టానికి, ఎద్దు గంభీరతకు ప్రతీక. మన సాంప్రదాయాలను గౌరవిద్దాం, మన జాతి సంపదను కాపాడుకుందాం.